అందరికీ నమస్కారం. నేను మీ గోపాల అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. జ్యోతిష శాస్త్రాన్ని పాటించకుంటే ఏమవుతుంది అని యువత పాశ్చాత్య దేశాల్లో ఉన్న వాళ్ళు ప్రశ్నిస్తుంటారు. ఏం కాదు, అదేం రూల్ ఏం లేదే. నువ్వేమన్నా నేను బయాలజీ చదవకపోతే ఏమవుతుంది, నేను ఫిజిక్స్ చదవకపోతే ఏమవుతుంది, నాకు కెమిస్ట్రీ తెలియకపోతే ఏమవుతుంది అన్నట్టుగా ఉంది ఈ ప్రశ్న కూడా. నేను ఒక సైన్స్ స్టూడెంట్ని, ఫార్మాలో పనిచేసిన వాడిని, మెడికల్లో ఉన్నవాడిని. నేను ఇచ్చే సలహా మీ అందరికీ ఒకటే. మీరు తిరుపతికి వెళ్ళడానికి నారాయణాద్రి ట్రైన్ ఎక్కండి, చక్కగా తీసుకెళ్ళి బ్రహ్మాండంగా దింపుతాడు. పద్మావతి ఎక్స్ప్రెస్ ఎక్కండి, చక్కగా తీసుకెళ్తాడు. కానీ వెంకటాద్రి ఎక్కండి, ఎటు తిప్పుకుంటూ ఎక్కడో తీసుకెళ్ళి దింపుతాడు. రాయలసీమ ఎక్స్ప్రెస్ అని ఉంటుందండి, అది మొత్తం మీకు భూమి అంతా తిప్పుతుంది. అన్ని రాష్ట్రాలు, తమిళనాడు, మన కర్ణాటక, మహారాష్ట్రాన్ని తిప్పుకుంటూ తీసుకెళ్తుంది. వెళ్ళేది అందరూ తిరుపతికే, కానీ మార్గాలు వేరు వేరు. తెలివైన వాడు ఒక గూగుల్ గైడ్ పెట్టుకొని ఈ మార్గంలో మనం వెళ్తే మన గమ్యాన్ని చేరుకుంటామని చెప్పి చాలామంది తమ యొక్క మార్గాన్ని నిర్దేశించుకొని ముందుకు వెళ్ళిపోతుంటారు. మూర్ఖులు ఏ దారి పడితే ఆ దారిలో వెళ్తూ వెళ్తూ జీవితాన్ని, నాకు తెలిసి హనుమంతరావు గారికి ఒక కొడుకు, 2 కొడుకులు ఉన్నారండి. ఆయన సరిగా పని చేయలే, బ్యాంక్ ఎంప్లాయీ, ఉద్యోగాన్ని నిర్లక్ష్యం చేసుకుని వదులుకున్నాడు. ఉన్న ఆస్తంతా అమ్ముకున్నాడు. దేవుడి పేరు మీద ఏదో చెప్పుకుంటూ పురంధరదాసు అనుకుని ఒక ఆశ్రమం కట్టుకున్నాడు. అక్కడేదో చేసుకుంటున్నాడు. ఆ పిల్లల యొక్క పరిస్థితి చూస్తే ఎంత దయానీయంగా ఉంటుందంటే 10th క్లాస్ పాస్ అవ్వడమే కష్టమైపోయింది ఆ పిల్లలకి. ఇంట్లో ఒకటే తర్పణాలు, జనాలు, భజనలు, పూజలు, ఒకటే గొడవ. పిల్లల చదువు మీద కాన్సన్ట్రేషన్ లేదు. వాళ్ళు నాన్నగారికి సహాయం చేస్తూ చదువు మొత్తం జీవితం అయిపోయింది. వాళ్ళు చెయ్యని పని అంటూ లేదండి. ఎన్ని రకాల వృత్తుల్లో వెళ్ళారంటే అన్నీ చేసేసామంటారు వాళ్ళు. ఏది టచ్ చేయండి, ఒరే కూరగాయల వ్యాపారం పెట్టుకుంటారా, అది చేసామండి, నష్టపోయామండి. ఒరే ఏదైనా పురుగుల మందు షాపులో అవి పెట్టుకుంటారా, పంటలు పొలాలకి, అవి కూడా చేసామండి, మా నష్టమండి. పోనీ ఫార్మా ఇండస్ట్రీ, మెడికల్లో పని చేసుకుంటారా, మెడికల్లో లాభాలు బాగుంటాయి, అయిపోయిందండి, దెబ్బతిన్నామండి. ఇలా ప్రతి దాంట్లో కూడా అది ఏమిటండి అసలు. అలాంటి పిల్లలు మన దేశంలో కొన్ని లక్షల మంది ఉన్నారండి. యువత ఏదో పని తగులుతుంది, అందులో కొంత లాభం తీసుకొని, ఒరే మా ఇంట్లో కార్పెంటర్ పని ఉందిరా, మా ఆఫీస్లో కొంచెం కార్పెంటర్ వర్క్ ఉందని చెప్తే చాలు, తప్పకుండా నేను చేసి పెడతాను, మీకు మంచి రేట్లో చేసి పెడతానని చెప్పేసి వాడు ఏం చేస్తాడు, ఎవరినో పట్టుకొచ్చి వాడి దగ్గర నుంచి డబ్బు కమిషన్ కొట్టేసి వాడి చేత వీడు చేయిస్తాడు. ఇట్లా రకరకాలుగా సంపాదిస్తుంటారన్నమాట. పాపం వాళ్ళకు ఒక నియమైన ఒక దార్శనికత లేదు, ఒక టార్గెట్ లేదు, ఒక లైఫ్లో అచీవ్మెంట్ లేకుండా అలాగే పెద్దవాళ్ళు అయిపోయి అలాగే బతికేస్తున్నారు. నలుగురికి భారంగా ఉంటున్నారు, సమాజంలో హేళనకు గురవుతున్నారు. తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిలో వచ్చే కిరాయి మీద బతుకుతున్నారు వెధవలు. నేననేది దీనికి అంత కారణం ఏమిటి అంటే మార్గ నిర్దేశం సరిగ్గా లేకపోవటం. మన మార్గాన్ని, మన గమ్యాన్ని మనం ముందుగా ప్లానింగ్గా ఆలోచన చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి జ్యోతిష శాస్త్ర ప్రకారంగా ఇది మనకి ఎంతో సహాయం చేస్తుంది. మనం డాక్టర్ అవుతామా, యాక్టర్ అవుతామా, ఏమవుతామా అనేది రాసి ఉంటుంది జాతకంలో. ఆ గ్రహాలని పట్టుకొని మనం ముందుకు వెళ్ళిపోతే మనం చాలా మంచి పేరు ప్రఖ్యాతులతో అనేక రంగాల్లో మనం పైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జ్యోతిష శాస్త్రం అనేది మనిషికి మార్గాన్ని చూపిస్తుంది. అది రావడానికి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తా. 10 కోట్ల మంది జనాభా ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో. 10 కోట్ల మందిలో కేవలం ఒక్క రోజులో 100 మంది మాత్రమే జ్యోతిషుల దగ్గరికి వస్తారు. మరి మిగతా అన్ని కోట్ల మంది ఎక్కడ పోయినట్టండి? ఆలోచనే రాదు. కష్టాలు, దుఃఖాలు, బాధలు పడుతుంటారు. కానీ ఒక మంచి అస్ట్రాలజర్ని కలిసి మన సమస్యని పరిష్కరిస్తామంటే వాళ్ళ కర్మ కొద్దీ ఏ దొంగో దొరుకుతాడు. వాళ్ళని ముప్పు తిప్పలు పెట్టి నానా కష్టాలు పెట్టేసి జ్యోతిష్యం పట్ల అసహ్యాన్ని పుట్టిస్తాడు వాడు. అలాంటి దుర్మార్గులు మనకి వాళ్ళ గూగుల్లో వీటిలో మనకు అన్నింటిలో కనిపిస్తుంటారు. కానీ మీ తప్పు ఏమిటంటే మీరు సరైనటువంటి అస్ట్రాలజర్ని పట్టుకోవట్లేదు. మంచి డాక్టర్ని, మంచి లాయర్ని, మంచి అస్ట్రాలజర్ని కలుసుకోవటం మీ అదృష్టం, మీ యొక్క ఓపిక, మీ రీసెర్చ్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. కాబట్టి మీరందరూ కూడా జ్యోతిష శాస్త్రాన్ని అవలీలగా నమ్మొచ్చు. మంచి వ్యక్తిని కలవండి, ఖచ్చితంగా మీకు మంచి మేలు జరిగేటువంటి వ్యక్తులు ఉంటారు. మీ దశ దిశ అన్నీ మార్చేస్తారండి వాళ్ళు. మీరు అనుకున్న అచీవ్మెంట్ ఏదైతే ఉందో దానికి వాళ్ళు దగ్గర చేస్తారన్నమాట. నమస్కారం, గోపాల అయ్యంగార్.